ఏం మాయ చేశావే పార్ట్ 12. ప్రేమ వర్ష ప్రశ్నతో తన ఆలోచనలకు బ్రేక్ వేసి ఆమెను తీసుకొని సరాసరి తన రూంలోకి వెళ్ళిపోయింది వేగంగా. ఇటు అజిత్ తల్లి రేపు మంచిది అంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే సాంప్రదాయబద్ధంగా మేము అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము. అప్పుడే అమ్మాయి కూడా అబ్బాయిని చూసి తన అభిప్రాయాన్ని చెప్పినట్టు ఉంటుంది అన్నారు. దాంతో తులసి గారు అనాలోచితంగా సరే అనడం వాళ్ళు కాసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేయడం జరిగింది. ఇటు వర్షాని రూంలోకి లాక్కెళ్ళిన ప్రేమ మౌనంగా బెడ్ మీద కూర్చోవడంతో వర్షకు అసలు ప్రేమ మనసులో ఏముందో అర్థం కాక ఆమె ముఖ కవలికలు బట్టి ఆమె ఎందుకో బాధపడుతుంది అని అయితే అర్థం చేసుకొని ఏమైందే, ఎందుకు అలా ఉన్నావు, అసలు నీ మనసులో ఏముంది అని అడిగింది వర్ష ప్రేమ భుజం మీద చేయి వేసి. వర్ష స్పర్శతో ఆమె ప్రశ్నలతో పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రేమ కన్నీలో ఆపుకోవడం వల్ల ఎర్రబడిన కళ్ళతో వర్ష కళ్ళలోకి చూస్తూ బలవంతంగా పెదాల మీదకు ఒక నవ్వుని తెచ్చుకొని ఏం లేదంటూ అడ్డంగా తలూపింది. ప్రేమను అలా చూసేసరికి వర్ష మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పరిస్థితుల ప్రభావం వల్ల ప్రేమ ఎలాంటి విషయంలో అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఒక అన్వి విషయంలో తప్ప ప్రేమ ఎప్పుడు వీక్ అవ్వలేదు, కన్నీళ్ళు పెట్టుకోలేదు. అందుకే మొదటిసారి ప్రేమ కష్టంగా కన్నీళ్లను అదిమి పెట్టుకోవడం చూసిన వర్ష అసలు తట్టుకోలేకపోయింది. తను ఏదో అడిగేలోపే తులసి గారు వచ్చి అజిత్ వాళ్ళు రేపు ప్రేమను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పడంతో వర్ష మాట మూగబోయింది. ప్రేమ మాత్రం లేని నవ్వు పెదాల మీదకు తెచ్చుకొని చిన్న చిరునవ్వు నవ్వడంతో తులసి గారు ప్రేమ తల నిమురుతూ ఇన్నేళ్ళు నీ నిరీక్షణకు ఫలితంగా అజిత్ తోడు నీకు లభించబోతుంది ప్రేమ. అబ్బాయి చాలా మంచివాడు, పైగా నువ్వే కావాలి అని కోరుకుంటున్నాడు, నీ షరతుకి ఒప్పుకున్నాడు. ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది చెప్పు. అందుకే ఈ విషయంలో ఇంకా ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు. కుదిరితే రేపే అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి ఆవిడ వెళ్ళగానే ప్రేమ మౌనంగా తల దించుకొని బెడ్ మీద కూర్చుండిపోయింది. ప్రేమను అలా చూస్తున్న వర్షకు ఆ పెళ్లి చూపుల్లో కూర్చోవడం కూడా తన స్నేహితురాలికి ఇష్టం లేదని బాగా అర్థమైంది. ఆమె ప్రేమను ఏదో అడగాలి అనుకొని నోరు విప్పేసరికి వర్ష ఒక్కసారి ఇట్రా అని శారదా గారు పిలవడంతో తప్పక ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు రేపు రాబోయే వాళ్లకు చేసే మర్యాదల గురించి మాట్లాడుకుంటూ వర్షను షాప్కి పంపించారు. ఇటు ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రేమ ఆమె మనసు బాగా అలసిపోయింది. కానీ కళ్ళు మాత్రం తనకి సహకరించకపోవడంతో తప్పక ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ప్రేమ వెళ్ళిన కాసేపటికి అన్వి కాస్త హుషారుగా కబుర్లు చెప్తూ అదిత్ ఒళ్ళోనే నిద్రపోవడంతో పాపను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోపెట్టి నిద్రలో పక్కకి తిరిగిన బెడ్ మీద నుండి పడకుండా పిల్లోస్ అడ్జస్ట్ చేసి అదిత్ పాప పక్కనే కూర్చొని అచ్చం తన పోలికలతోనే ఉన్న తన బిడ్డను చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. అతని ఆలోచనలు తను ఎవరి కోసం ఇంకా ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నాడో ఆ బిడ్డే తనకి కాకుండా పోతుందేమో అన్న భయం. ప్రేమ తన ఇంటికి వచ్చి వెళ్ళేదాకా 100 రెట్లు పెరిగింది. ఆ విషయం ఎంత పక్కన పెట్టాలి అనుకున్నా అది అదిత్ వల్ల కావట్లేదు. ఒకవేళ అన్వి తనకి దూరం అయితే అన్న ఆలోచన కూడా అదిత్ మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే ఆలోచనలో మునిగి తేలుతూ ఆఖరికి ఒక కఠినమైన బాధాకరమైన నిర్ణయానికి వచ్చాడు. మనసుని రాయి చేసుకొని వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేసే పని మొదలుపెట్టాడు. కాసేపటికి తిరిగి అన్వి దగ్గరకు వచ్చేసరికి అప్పటికే అన్వి నిద్రలేచి అదిత్ మీదకు దూకి ఆకలేస్తుంది డాడీ అనడంతో పాపను తీసుకొని కిందకి వెళ్ళాడు. అప్పటికే వైశాలి గారు అన్వి కోసం హెల్దీగా కిచిడీ చేసి రెడీగా పెట్టడంతో ఆవిడకు కబుర్లు చెప్తూ ఉదయం నుండి తన బాబాయిని బాగా మిస్ అవ్వడం వల్ల వైభవ్ వాళ్ళలో కూర్చొని తింటూ ఉంది. ఆల్రెడీ చంద్రశేఖర్ గారికి అదిత్కి వడ్డించడంతో వాళ్ళు కూడా అన్వి చెప్పే కబుర్లు వింటూ తింటూ ఉన్నారు. భోజనం అవ్వగానే అన్వి ఎప్పటిలానే వైభవ్తో అతని రూమ్కి వెళ్ళబోతుంటే బేబీ ఇక నుండి నువ్వు డాడీతోనే ఉండాలి, నా దగ్గర నిద్రపోదువు కానీ రారా అనడంతో అన్వి సంతోషంగా గంతులేసుకుంటూ తండ్రిని చేరుకుంది. కానీ చిన్నప్పటి నుండి గుండెల మీద పెట్టుకొని పెంచిన బాబాయిని వదలాలి అనిపించలేదు ఆ పసి మనసుకి. దాంతో అన్వి అదిత్ భుజం మీద నుండి ఆ తండ్రి కూతుర్లనే సంతోషంగా చూస్తున్న వైభవ్ని చూస్తూ బాబా నువ్వు కూడా నా దగ్గరే నిద్రపో అని చెప్పింది. అసలు అన్వి నుండి ఆ మాట ఊహించని అదిత్కి చిన్నపాటి షాక్ అయితే తగిలింది. కానీ ఫేస్లో ఎలాంటి భావం లేకుండా
అన్విని తీసుకొని అక్కడ నుండి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు అదిత్. వైభవ్కి ఇన్నేళ్లుగా తన అన్న ప్రవర్తన ఎంత అలవాటైనా అన్విని ఇన్నేళ్లు పెంచిన పాసంతో ఆ పసిదాన్ని తన అన్న అలా తీసుకెళ్ళిపోయేసరికి మనసుకి ఏదో ముళ్ళుగుచ్చుకుంటున్నట్టుగా బాధగా అనిపించింది. కానీ ఇన్నాళ్ళు తన అన్న ఆ పసిదాన్ని అలా దగ్గరకు తీసుకోవాలని తను ఎంతగానో కోరుకున్నాడు. తనకి మాత్రమే తెలుసు. అందుకే తను కోరుకున్నది ఇలా అయినా జరుగుతుంది అని తన మనసుకి తాను సర్ది చెప్పుకొని ప్రస్తుతానికి ఆ తండ్రి కూతుర్లకు కాస్త ప్రైవసీ ఇవ్వదలిచి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి అసలు ఇన్నేళ్ళుగా అన్వి తన గుండెల మీద లేకుండా అలవాటే లేని నిద్రకు ఉపక్రమించాడు వైభవ్. అటు రూమ్లోకి వెళ్ళిన ఆదిత్ అన్విని బెడ్ మీద పడుకోబెట్టి తాను పాప పక్కనే పడుకునేసరికి వెంటనే అన్వి తండ్రి గుండెల మీదకు చేరిపోయి, డాడీ ఏదైనా స్టోరీ చెప్తావా, నేను తొందరగా నిద్రపోతాను అని అడిగేసరికి కూతురి స్పర్శను ఇష్టంగా ఫీల్ అవుతున్న ఆదిత్ ఏం స్టోరీ చెప్పాలరా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. ఎందుకంటే అన్వి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఏం ఇష్టపడుతుంది ఇలాంటివేమీ ఆదిత్కి కొంచెమైనా తెలీదు. ఇక ఇలా నిద్రపోయే టైంలో డైలీ వైభవ్ అన్విని తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఏదో ఒక స్టోరీ చెప్తూ నిద్రపుచ్చేవాడు. అన్వికి కూడా అదే అలవాటు. పొరపాటున కూడా వైశాలి గారు అన్విని మా దగ్గర పడుకోరా అంటే లేదు నేను బాబా దగ్గరే నిద్రపోతాను అని ఖచ్చితంగా చెప్పేసేది. కానీ తను పుట్టి బుద్ధి ఎరిగాక ఇన్నేళ్ల తర్వాత తండ్రి తానంతట తానే హక్కున చేర్చుకునేసరికి తండ్రి ప్రేమ కోసం బాబాయిని 2 అడుగులు వెనక్కి వేసేలా చేసింది అన్వి పసి మనసు. తండ్రి అలా అడిగేసరికి అన్వి బాగా ఆలోచించి నీ ఇష్టం డాడీ, నువ్వేం చెప్పినా నేను వింటాను అనగానే ఆదిత్ ప్రేమగా కూతురి నుదుటిపై ముద్దు పెట్టి పాపకు జోగొడుతూ కిడ్స్కి సంబంధించిన స్టోరీస్ ఏవో చెక్ చేసుకొని అందులో ఏదో స్టోరీ చెప్తూ అన్విని నిద్రపుచ్చి అప్పటికే ఆ ఇద్దరిని చూసి భాగోద్వేగం పడుతున్న ఆత్మరూపంలో ఉన్న వింధ్యను చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ఆదిత్. ఇప్పటికైనా ఇన్నాళ్ళు నువ్వు నీ పిచ్చితనంతో ఏం మిస్ అయ్యావో అర్థమైందా ఆది అని అడిగింది వింధ్య బెడ్కి మరోవైపు కూర్చుంటూ. ఆ ప్రశ్నకు ఆదిత్ బాధగా తన బిడ్డ తల నిమురుతూ, పిచ్చి కాదు వింధ్య, అది నీ మీదున్న నాకు ప్రేమ. నాకు తెలియకుండానే నా బిడ్డను ఇన్నాళ్ళు నా నుండి దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అన్వి లేకపోతే నేను బ్రతకలేను. అన్వి నా ప్రాణం. అన్వి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అయినా నేను ఇప్పటి వరకు చేసిందంతా ఒక పక్కన పెట్టు వింధ్య. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం గురించి నువ్వేమంటావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు వింధ్య కాస్త కోపంగా, నువ్వు ఆలోచిస్తుంది చాలా తప్పు అది. అసలు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నువ్వు ఈ పని చేస్తే అసలు నువ్వు ఏ భయంతో మన బిడ్డ నీకు దూరం కాకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నావు? అది నిజమయ్యే అవకాశం ఎక్కువ ఉంది అది. అసలు ఎందుకు ఆ విషయం అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు అని అడిగింది. ఆమె ప్రశ్నలకు ఆదిత్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అతనికి కేవలం అన్వి ఎప్పుడు తన దగ్గరే ఉంటూ తనకి దూరం అవ్వకుండా ఉండడం మాత్రమే కావాలి. తను తీసుకున్న నిర్ణయం వల్ల అన్వి మనసు చాలా కష్టపడుతుంది అని తనకి తెలుసు. కానీ నెమ్మదిగా పాప తను చూపించే ప్రేమలో అన్నీ మర్చిపోతుంది అని నమ్మకంతో మనసుకి ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు ఆదిత్. కానీ ఇప్పుడు వింధ్య అలా అడిగేసరికి ఆదిత్ మనసు అన్వి గురించే ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ తన ఈ నిర్ణయం అన్విని శాశ్వతంగా తనకి దూరం చేస్తే అన్న ఆలోచనలో రావడం ఆలస్యం. అతని గుండె వేగం పెరిగి గొంతు ఎండిపోతున్నట్టు అనిపిస్తుంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇప్పుడు వింధ్య అలా అడిగేసరికి ఆదిత్ మనసు అన్వి గురించే ఆలోచిస్తూ ఉంది. ఆదిత్ మనసులో ఏముందో, అతని భయం ఏంటో, అతని ఎలా కంగారు పడుతున్నాడో కళ్ళారా చూస్తున్న వింధ్య, అది రిలాక్స్ ఆది, మన బేబీ నీతోనే ఉంటుంది, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అంటూ వింధ్య ఆదిత్ని మాటలతోనే కాస్త శాంతిపరిచేసరికి ఆదిత్ కాస్త కూల్ అయ్యి వెంటనే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ గాలి చేసేసి తన పక్కనే మంచి నిద్రలో ఉన్న కూతుర్ని అమాంతం తన గుండెలకు హత్తుకొని నీళ్లు నిండిన కళ్ళతో తన ఎదురుగా ఉన్న వింధ్యను చూస్తూ, ఇన్నాళ్ళు అంటే కనీసం మన బేబీని తాకను కూడా తాకలేదు కాబట్టి నా రక్తం అన్న మమకారం తప్ప మన బిడ్డ నాకు ఎలాంటి బాండింగ్ లేదు వింధ్య. కానీ ఈ వారం రోజుల్లోనే మన బేబీతో నాకు ఏర్పడిన ఈ కొన్ని మెమరీస్ బాండింగ్ ఏది అన్విని నా నుండి దూరం చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. నిజంగా అన్వి కానీ నన్ను కాదని నాకు దూరం అయితే నేను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండను వింధ్య. నాకు నా అన్వి కావాలి అన్నాడు కన్నీళ్లతో తన బిడ్డ తల నిమురుతూ. ఆదిత్ మాటలు, అతను తమ బిడ్డ మీద చూపిస్తున్న మమకారం కళ్ళారా చూస్తున్న వింధ్యకు అన్వి ఈ భూమి మీదకు వచ్చిన క్షణాల్లో ఆదిత్ కళ్ళల్లో చూసిన మెరుపు, సంతోషంతో నీళ్లు నిండిన అతని
కళ్ళ ముందు మెదిలేసరికి నీకు మామూలుగానే అన్వి అంటే ప్రాణం. అది అన్వి రోజుల బిడ్డగా ఉన్నప్పుడే ఎవ్వరికీ ఇవ్వకుండా నా బేబీ అంటూ అస్సలు వదలకుండా చూసుకునేవాడివి. అలాంటిది ఇక ఇలాంటి పరిస్థితిలో నువ్వు తన విషయంలో ఇలా పొసెసివ్నెస్ని చూపించడంలో తప్పు లేదులే అనుకొని, అది నీ లైఫ్లో అన్వి స్థానం ఎలాంటిదో అన్వి లైఫ్లో నీ స్థానం కూడా అలాంటిదే. తను తల్లి ప్రేమ కోసం నిన్ను దూరం చేసుకుంటుందేమో అన్న భ్రమలో ఎక్కువగా ఆలోచిస్తూ నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావా? అది నీకు మాత్రమే కాదు, మన బిడ్డ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఆలోచించు. నువ్వేం చెయ్యాలి అనుకున్నా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అని చెప్పి వింధ్య అదృశ్యమైపోయింది. వింధ్య మాటలు అదిత్ మనసుపై గట్టి ప్రభావమే చూపించాయి. కానీ అతని మెదడు మనసు చేస్తున్న హితోబోధన పక్కకు నెట్టేసి అతని తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అనుకుంటూ అలా చేస్తాయి. దాంతో అదిత్ తన మనసుని మరీ కాస్త రాయిని చేసుకొని తన బిడ్డను అలానే గుండెలకు అదుముకొని జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అన్వి స్కూల్కి రెడీ అవుతుంటే అదిత్ పనుంది అని చెప్పి పాపను స్కూల్ మాన్పించి మరీ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళి నైట్ ఎప్పుడో అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నారు. 2 రోజులు ఇదే వరుస. అసలు అదిత్ ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థం కాక చంద్రశేఖర్ గారికి వైశాలి గారికి అంతు చిక్కట్లేదు. ఇక వైభవ్ పరిస్థితి వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఉంది. ఎంతైనా అన్విని చిన్నప్పటి నుండి తన సొంత బిడ్డలా పెంచుకున్నాడు వైభవ్. అందుకే ఈ 2 రోజుల నుండి పాపను చాలా మిస్ అవుతున్నాడు. కానీ ఆ విషయం పైకి చెప్పి ఇప్పుడప్పుడే ఏర్పడుతున్న తండ్రి కూతుర్ల మధ్య బాండింగ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను కూడా తన అన్న ఏం చేస్తున్నాడో అర్థం కాక జరిగేది చూస్తూ ఉన్నాడు వైభవ్. ఇక అన్వి విషయానికి వస్తే తన తండ్రి ఏం చేస్తున్నాడో ఆ చిన్ని మెదడుకి అర్థం కాకపోయినా ఈ 2 రోజుల నుండి పూర్తిగా తండ్రితోనే టైం స్పెండ్ చేస్తూ ఇన్ని రోజులు మిస్ అయిన ఆ తండ్రి ప్రేమను, ఆప్యాయతను, లాలనను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉంది. అదిత్ మాత్రం తను తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చే సమయం దగ్గర పడే కొద్దీ అతనిలో ఏదో తెలియని కంగారు, భయం పెరుగుతూనే ఉన్నాయి. కానీ పైకి మాత్రం మొండిగా ఎప్పటిలానే రాయిలా ప్రవర్తిస్తున్నాడు. మరుసటి రోజు ప్రేమ ఇంట్లో మునుపటి కంటే హడావిడి నెలకొంది. ఎందుకంటే తులసి గారు ఈ సంబంధం అన్ని విధాలుగా ప్రేమకు సెట్ అవుతుంది అని చాలా గట్టి నమ్మకంతో ఉండడంతో అజిత్ని అల్లుడు అని గట్టిగా ఫిక్స్ అయిపోవడమే కాదు, వచ్చే వాళ్ళకి తమ తాహతుకు మించి ఏర్పాట్లు చేశారు. స్లీపింగ్ బిల్ వేసుకోవడం వల్ల ప్రేమ ఉదయం వర్ష వచ్చి నిద్ర లేపే వరకు లేవలేదు. కానీ నిద్ర లేచాక వర్ష ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఆమె మౌనమే సమాధానమైంది. మౌనంగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తులసి గారు తీసిపెట్టిన చీర కట్టుకొని సైలెంట్గా కూర్చొని ఉంది. ప్రేమను అలా చూస్తున్న వర్షకు పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే ఇక ప్రేమతో మాట్లాడే ప్రయోజనం లేదు అనుకొని అసలు ఈ పెళ్లి చూపులు ఏమనేది తేలియక డైరెక్ట్గా అజిత్తోనే మాట్లాడాలి అని నిర్ణయించుకొని ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయింది. ఇంతలో అజిత్ ఫ్యామిలీతో సహా ప్రేమ ఇంట్లో అడుగుపెట్టాడు. అజిత్ కళ్ళు మాత్రం ప్రేమ కోసం ఆరాటంగా ఎదురు చూడడం జరిగాయి. అజిత్ని గమనించిన వర్ష తండ్రి ప్రసాద్ గారు అతని ఆట పట్టిస్తూ శారదా గారిని ప్రేమను తీసుకుని రమ్మని చెప్పడంతో ఆమె వెళ్ళి ప్రేమను తీసుకొచ్చి అజిత్ ఎదురుగా కూర్చోపెట్టారు. ప్రేమను చూసిన అజిత్ గుండె వేగం అమాంతం పెరగడమే కాదు, ఆమెను అంత దగ్గరగా చూడడంతో మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంటే పెదాల మీద చిన్న చిరునవ్వుతో ఆమెని మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు. దాంతో ప్రసాద్ గారు తులసి గారితో, వదిన ఎలాగో మనం అన్నీ మాట్లాడేసుకున్నాం, మనకి అంతా ఓకే కదా, ఇక పిల్లలు కాస్త పర్సనల్గా మాట్లాడుకుంటే వాళ్ళకి కూడా ఒక అభిప్రాయం ఒకరికి తెలుస్తుంది అనడంతో తులసి గారు ప్రేమతో, అమ్మా ప్రేమ, అబ్బాయిని పెరట్లోకి తీసుకెళ్ళు అనడంతో ప్రేమ బొమ్మలా లేచి అక్కడ నుండి పెరట్లోకి వెళ్ళడంతో ఆమె వెనకే అజిత్ సంతోషంగా వెళ్ళేసరికి అక్కడ వీళ్ళ కోసం అరేంజ్ చేసిన కుర్చీలలో కూర్చున్నారు ఇద్దరు ఎదురుగా కూర్చున్న అజిత్ ప్రేమ మొహంలో భావాలను చదివే ప్రయత్నం చేశాడు. కానీ ఎంతకీ అతని వల్ల కాకపోవడంతో మౌనంగా ఆమెను గమనించసాగాడు. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఇక ఆ మౌనాన్ని భరించలేక అజిత్ ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, నా గురించి ఆల్రెడీ నీకు ఈ మ్యాచ్ వచ్చినప్పుడే ఇప్పటికీ అంతా తెలిసి ఉంటుంది ప్రేమ,
కానీ చెప్పడం నా బాధ్యత. నేను నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. ఎంతగా అంటే ఆ ఇష్టమే ప్రేమ అని కూడా చాలా తొందరగా రియలైజ్ అయ్యాను. కానీ అది నీకు ప్రపోజ్ చేయడానికో లేక పెళ్లి మాటలు మాట్లాడడానికో కరెక్ట్ ఏజ్ కాదనిపించింది. అందుకే నేను సెటిల్ అయ్యే వరకు నువ్వు నా కోసమే ఉండేలా దేవుణ్ణి ఎంతగా వేడుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఫైనల్లీ దేవుడు నా మొర ఆలకించాడు. ఇదిగో ఇలా నీ ముందెండేలా చేశాడు అని చెప్పడం పూర్తి చేశాడు. అజిత్ మాటల్లో అతని కళ్ళల్లో స్పష్టంగా నిజాయితీ మాత్రమే కాదు, ప్రేమ కూడా తెలుస్తుంది. కానీ ప్రేమ మనసుకి మెదడుకి అవేమెక్కట్లేదు. కేవలం అక్కడ ప్రాణం ఉన్న శవంలా కూర్చుందే కానీ ఆమె మనసులో కానీ మొహంలో కానీ ఎలాంటి భావం లేదు. కానీ పాపం అజిత్ ఉన్న ఎగ్జైట్మెంట్లో ఇంతకీ నీకు నేను నచ్చానా అని అడిగాడు ఆశగా. ఆ ప్రశ్నకు ప్రేమ దగ్గర నుండి మౌనమే సమాధానం కావడంతో అసలు ప్రేమ సిగ్గుపడుతుందో లేక భయపడుతుందో లేక ఈ పెళ్లి చూపులు ఇష్టం లేక మౌనంగా ఉందో అర్థం కాక ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు అజిత్. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో అదే విషయం డైరెక్ట్గా అడగదలిచి నోరు విప్పేలోపు అప్పటికే వీళ్ళు ఇలా వచ్చి చాలాసేపు అయిపోవడంతో శారదా గారు వచ్చి ప్రేమను లోపలికి తీసుకువెళ్తూ అజిత్ని హాల్లోకి వెళ్ళమని పంపించేశారు. హాల్లోకి వెళ్ళిన అజిత్ ప్రేమ సమాధానం ఏమై ఉంటుందో అని కంగారు పడుతూ ఉన్నాడు. ప్రేమ రూమ్లో తులసి గారు ఆతృతగా ప్రేమ తల నిమురుతూ, అబ్బాయి నీకు తగ్గ జోడి ప్రేమ. తల్లిదండ్రుల విషయంలో మీ ఇద్దరి ఆలోచన తీరు ఒకటే. చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకునేవారు చాలా అరుదు. అబ్బాయి కూడా ఆ కోవకు చెందిన వాడేనమ్మా. ఇంకెంతకంటే గుణవంతుడు, బుద్ధిమంతుడు మనకి దొరకడం చాలా కష్టం. అబ్బాయిని చూసావు కదా, నువ్వే చెప్పు నీకెలా అనిపించాడు అని అడిగారు. ప్రేమకు తన తల్లి మాటలు మొదటిసారిగా వింతగా తోస్తున్నా లేని నవ్వుని కష్టంగా పెదాల మీదకు తెచ్చుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వడంతో ఆ నవ్వుని అంగీకారంగా భావించిన తులసి గారు ప్రేమ నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వు నా బంగారు తల్లివే, నాకు తెలుసు నువ్వు నీ జీవితంలో ఒక మంచి దారిని ఎంచుకుంటావని అంటూ వాళ్ళనే సంతోషంగా చూస్తున్న శారదా గారికి కళ్ళతోనే బయటకు వెళ్ళాం అని సైగ చేసి ఇద్దరు అక్కడ నుండి హాల్లోకి వెళ్ళారు. వెళ్ళడమే అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అనేసరికి అందరూ మొహాలు సంతోషంగా వెలిగిపోతుంటే అజిత్ మొహంలో దీపావళి పటాసులు వెలిగినంత సంతోషం వచ్చి చేరింది. కానీ వర్షకు గట్టి షాకే తగిలింది.